గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఫేస్ అలా ఉందని చూస్తున్నారా? అదేనండి, ఎర్లీ మార్నింగ్ 3:30కి మా మమ్మీ నిద్రలేపింది. అదే ఈరోజు కార్తీక సోమవారం కదా, నది స్నానానికి వెళ్దామని చెప్పారు. ఇక స్టార్ట్ అయిపోయాము. అలా కిందకొచ్చి పూలు పత్రాలు కొన్ని కోసుకొని స్టార్ట్ అయిపోదాం అనేసి బైక్ తీసాము. కానీ బైక్ పంచర్ అయిందండి. ఇక ఏం చేయాలో అర్థం కాక మా ఇంటి దగ్గర ఆంటీలు అందరూ కలిసి వెళ్తున్నాము. సో వాళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయ్యాము. ఆటోలో వెళ్ళిపోయాము. ఇక ఇలా మేము గుడికి చేరుకున్నాము. ఇక్కడికొచ్చాక చూస్తేనండి చాలామంది వచ్చారు, నది స్నానం చేసుకున్నారు. చాలామంది దీపాలు వెలిగించుకొని దర్శించుకొని వెళ్ళిపోయారు. సో దీని తర్వాత మేము అదే మా డాడీ స్వామి అని మేము కూడా ఇలా నది స్నానం చేసుకొని కొంచెం పసుపు కుంకుమ పూలు ఆ నదిలో వేసి అదేనండి ఆ నీళ్ళల్లో వేసి అలా దర్శించుకున్నాం. తర్వాత స్నానం చేసుకున్న తర్వాత దీపం ముట్టి ఆ దీపాన్ని అలా మేము నీళ్ళల్లో వదిలేసాము. చూడండి అవి ఎంత మంచిగా వెళ్తున్నాయి. అదేనండి ఇక మా కాలనీ ఆంటీస్ అందరూ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు కూడా నన్ను ఒక ఫోటో తీయండి వీడియో తీయండి అంటే అలా తీసానండి. చూడండి. సో అదంతా అయిపోయాక మేము గుడి లోపలికి వచ్చేసాము, అభిషేకం చేసాము. అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలామంది వచ్చారండి. అందరు ఇలా దీపం వెలిగించారు. ఇక మేము 4 మెంబర్స్ కాబట్టి మా 4 మెంబర్స్కి మా మమ్మీ ఇలా దీపాలు వెలిగించి అలా వెలిగించి హారతి ఇచ్చారు. సో అలా మా డాడీ స్వామి హారతి తీసుకున్నారు. నేను కూడా అదే హారతి తీసుకున్నానండి. అలా హారతి తీసుకున్నాక ఇక కొబ్బరికాయ కొట్టుకున్నాక తర్వాత మా కోరికలు మేము కోరుకొని మంచిగా దండం పెట్టుకున్నాం. చూడండి అండి ఇక్కడ ఎంతమంది వచ్చారో. ఇక ఫైనల్లీ మేము గుడిలోకి ఎంటర్ అయ్యాము. అలా మాకు మంచిగా దర్శనం అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.